హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సారీ కుచ్చులు అయితే తయారు చేసే విధానం అయితే చూపిస్తాను. నేను ఈ లాంగ్ వీడియో చేసే కారణం కూడా సారీ కుచ్చులు సింపుల్గా తయారు చేసుకోవచ్చు అని అయితే చూపిస్తాను. నెక్స్ట్ దానికి మెటీరియల్ ఏమేమి కావాలో నేనైతే చూపిస్తాను, ఒకసారి చూసియండి. నేనైతే సింపుల్గా డాజిల్స్ అయితే రెడీ చేసుకున్నాను. బ్రైడల్ అనమాట, చాలా బాగున్నాయండి. బీడ్స్తో కూడా మనం సింపుల్గా ఇంటికాడ తయారు చేసుకోవచ్చు. మన దగ్గర ఇంకేమైనా మెటీరియల్ ఉంటే కూడా చేసుకోవచ్చు. బటర్ఫ్లై చాలా రకాలు అయితే ఉన్నాయండి. చిన్న చిన్న ఏనుగు బొమ్మలు ఉంటాయి, రింగ్స్ టైప్ ఉంటాయి, నెక్స్ట్ చాలా ఉన్నాయండి. చాలా నాకైతే ఇంకా చాలా రకాలు ఉన్నాయి మార్కెట్లో. అయితే మనకు కావాల్సినవి ఏమేం కావాలి కుచ్చులకి అంటే సిల్క్ దారం కావాలి. అది నా సారీ కలరు అదే సారీ కలర్ అయితే తీసుకున్నాను, బ్లూ అండ్ ఆరెంజు. తర్వాత 2 నీడిల్స్ అనమాట. తర్వాత వచ్చి గమ్ము, దానికి బీడ్స్, టేపు, అంటే మెజర్మెంట్ కోసం టేప్ కావాలి. కంపల్సరీ జెర్రీ థ్రెడ్ అయితే కావాలి. జెర్రీ థ్రెడ్, కాటన్ దారం అంటే కావాలి కంపల్సరీ. ఇవైతే మనకి కావాల్సిన మెటీరియల్ అనమాట. మనం సింపుల్గా చేసుకోవచ్చు ఇంటికాడే బ్రైడల్ కుచ్చులు. కానీ మనము ఒక్కసారి మన సారీ కూడా ఎంత ప్లెయిన్ సారీ ఉన్నా కూడా దాన్ని మనం గ్రాండ్ లుక్ అయితే చేసుకోవచ్చు. మన చేతుల్లో ఉంది. చాలా లెంతీగా ఉందనేసి నేనైతే కొంచెం స్పీడ్ అయితే పెట్టానండి. చాలా లెంతీ అయిపోతుంది అనేసి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని అనుకుంటాను. నేను ఆల్రెడీ కుచ్చులు అయితే రెడీగా చేసుకుని అయితే పెట్టుకున్నాను. నేనైతే సిల్క్ దారం అయితే ప్లాంక్ తీసుకున్నాను. ప్లాంక్తో తీసుకొని 200 అంటే 200 సార్లు చుట్టుకున్నాను అనమాట. ప్లాంక్ పట్టుకొని చుట్టుకున్నాను. దారం అయితే బాగా చుట్టుకొని 200 దగ్గర ఒక 150, 200, 170 వరకు చుట్టుకుంటే మనకి ఆ పువ్వు అనేది మంచిగా సూపర్గా వస్తుంది. నేనైతే ఇక్కడ సిల్క్ థ్రెడ్తో నీట్గా చుట్టుకున్నాను చూడండి. చుట్టుకొని బాగా గంటు కూడా అంటే ముడి కూడా వేసుకుంటాను. లాక్ అనమాట, మనకి ఊడకుండా ఉంటుంది. ఒక 3-4 సార్లు లాక్ వేసుకున్నాం అనుకో అసలు ఊడదండి అంత బేగి. ఇది లాక్ అయితే వేసుకున్నాను కదా, క్లారిటీగా అయితే చూపించాను. మధ్యలో మళ్ళీ సూది కూడా తీసుకోవాలన్నమాట. తీసుకుని మనకి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. నేనైతే 1.5 ఇంచు అనమాట కుచ్చు అయితే కుచ్చు సైజు 1.5 ఇంచు అనమాట. 1.5 అంటే దగ్గర 2 దాకా తీసుకున్నాను. కుచ్చు అయితే కొంచెం పొడుగుదే తీసుకున్నాను నేను. మీకు కావాలంటే ఇంకొంచెం పొట్టిగా కూడా తీసుకోవచ్చు. 1.5 అంటే 1 ఇంచు కూడా తీసుకోవచ్చు. బేబీ కుచ్చులు అంటారు కదా, ఒకసారి నేను బేబీ కుచ్చులు కూడా మీకు చూపిస్తాను వీడియో తీసి. అది చాలా ఫినిషింగ్ అంటే చాలా బాగుంటుంది, అది క్యూట్గా ఉంటుంది అనమాట. ఇదో నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే చుట్టి అంటే ఒక 3-4 టైం ఫస్ట్ చుట్టుకోవాలి. తర్వాత లాక్ అయితే వేసుకోవాలి, మళ్ళీ చుట్టుకోవాలి. తర్వాత ఒక 2-3 టైమ్స్ అయితే చుట్టుకొని తర్వాత 2 టైమ్స్ సారీలు అంటే 2-3 సార్లు కూడా లాక్ అయితే వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా అంటే మళ్ళీ అంటే ఒక సైడ్కి సూది వేసుకొని తర్వాత మనం సూది మిడిల్లో తీయాలి. మిడిల్లో తీస్తేనే మనకి ఆ జెర్రీ థ్రెడ్ అనేది అందు లోపల ఉండిపోతుంది. మనకి ఆ జెర్రీ థ్రెడ్తో ప్రాబ్లం ఏంటి ఉండదండి. నేనైతే ఈక్వల్గానే కట్ చేస్తాను. జెర్రీ థ్రెడ్ ఫుల్గా ఏమి కట్ చేశాను, ఎందుకంటే లుక్ కూడా బాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది వచ్చి ఆరెంజ్ కలర్ కదా, గోల్డ్ కలర్ కదా, అందుకోసమే నేను అంత అలాగా ఏమి ఇదవ్వను. చాలా లుక్ కూడా బాగుంటుంది, గోల్డ్ కదా, షైనింగ్ ఇస్తుంది అనమాట. సేమ్ నేను ఆరెంజ్ కూడా అలాగే తీసుకున్నాను. అన్నీ అలాగా తీసుకోలేదు, కొన్ని అంటే మీకు చూపిద్దామని అయితే తీసుకున్నాను. నేను కూడా అది చూడండి నీట్గా. మళ్ళీ మనం నీట్గా ఉందా లేదనుకుని అయితే ఫినిషింగ్ అయితే మళ్ళీ చేసుకోవాలి. నేనైతే చీర టేబుల్ పైన అయితే వేసుకున్నాను. చీర పైన వచ్చేసి బరువుగా ఉన్నవి పెట్టుకోవాలి, ఏవైనా సరే కొంచెం వెయిట్గా ఉన్నవి. నేనైతే టేప్తో మెజర్మెంట్ అయితే చేసుకున్నాను 2 ఇంచెస్. తర్వాత కాటన్ దారం అయితే తీసుకున్నాను 4, 4, 8 అనమాట.
8 తీసుకున్నాను, అంటే 4 అనమాట. తర్వాత ఒక బీడేసాను, చిన్న గంట టైప్ అయితే వేసుకున్నాను. ఇదో ఇక్కడికైతే మనము ఒక 3 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను. 3 ఇంచెస్ అలాగ ఉంటుంది అనమాట. అలాగైతే కట్ చేసుకున్నాను నేనైతే. తర్వాత ఇలాగా చూడండి, ఈ చివరికి నేను గమ్మేసి అయితే పెట్టుకున్నాను కట్ చేసేటప్పుడు. అందుకోసమే అంటే దారాలు ఏమీ కాదు, ఈక్వల్గా ఉందా లేదని కూడా అయితే చూశాను. కొంచెం పొడుగుందనేసి అయితే మళ్ళీ నేను కొంచెం ఈ అంటే లాక్కున్నాను, లాగాను అనమాట. లాగేసి 3-4 సార్లు అయితే ముళ్ళైతే వేసుకున్నాను. తర్వాత నీట్గా కట్ చేసుకున్నాను. తర్వాత జెర్రీ థ్రెడ్తో అయితే సుట్టానమాట. జెర్రీ థ్రెడ్తోని మిడిల్లో ఫస్ట్ సూది అయితే వేసుకోవాలి. మిడిల్లో కానీ సైడ్లో కానీ లేదంటే బ్యాక్ సైడ్ కానీ వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఫినిషింగ్ అయితే ఇవ్వాలి, అంటే మనకి ఏది కానీ ఒక ముడు కానీ లేదంటే అక్కడ ఏదైనా అయినట్టు కూడా మనకు కనిపించకూడదు. మనం ఎలాగిచ్చినా పర్వాలేదు, అంటే సైడ్కి కూడా ఇస్తాం, మిడిల్లో ఇస్తాం, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చుకుంటాం. చూడండి, మళ్ళీ నేను చుట్టాను, మళ్ళీ ఒక నాట్ అయితే వేసుకున్నాను. తర్వాత చుట్టుకున్నాను, 2 సార్లు అయితే నాట్లు అయితే వేసుకున్నాను. తర్వాత 2-3 సార్లు నాట్లు అయితే వేసుకున్న తర్వాత నేను సైడ్కి సూది అయితే పొడిచాను. సూది సైడ్కి పొడిచి మిడిల్లో తీసుకున్నాను, దారాన్ని సూదిని అయితే మిడిల్లో తీసుకున్నాను. అక్కడికి నేనైతే కట్ చేసుకున్నాను. ఒక్కొక్క దానికి ఇలాగే సిక్కులు, అంటే మనం తీసేటప్పుడు సూది తీసేటప్పుడు ఇలాగే సిక్కులు అయితే పడుతుంది, మనం నీట్గా తీసేసుకోవాలి. మళ్ళీ ఫినిషింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాలన్నమాట, ఈక్వల్గా చేసుకోవాలి. ఇదైతే ఇదో రెడీ మనం కుచ్చులు అయితే. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట, ఎందుకంటే నేను ఇన్నిసార్లు ఇచ్చాను. అయితే మీరు అనొచ్చు, ఇక్కడ ఒక కలర్ దారంతో అక్కడ ఒక కలర్ దారంతో, అంటే అది నేను సిల్క్ దారంతో, అంటే ఎక్స్ట్రా ఉందని సిల్క్ దారంతో వేసుకున్నాను అనమాట. సిల్క్ దారంతో కూడా మనం వేసుకోవచ్చు, అంటే మన దగ్గర ఆ దారం ఎక్స్ట్రా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మనకి కుచ్చులకు ప్రాబ్లం అవుతుంది. దారము అనేది ఆ సిల్క్ థ్రెడ్ అనేది మనకి మిగిలితే వేసుకోవచ్చు. నాకు కొంచెం అయితే థ్రెడ్ అయితే మిగిలిందని మళ్ళీ ఆ థ్రెడ్ బ్లూ కలర్ వేస్ట్ అవుతుందని దీనికి సారీకి మ్యాచింగ్ అని నేనైతే వేసుకున్నాను. తర్వాత ఈ లాస్ట్కి వచ్చినప్పుడు అయిపోయింది సిల్క్ థ్రెడ్ అయితే, ఇంకా అందుకోసమే నేను మరి వేరే థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట, కాటన్ థ్రెడ్. ఇంకా సిల్క్ థ్రెడ్ కంటే కాటన్ థ్రెడ్ ఇంకా గట్టి ఉంటుందన్నమాట. అది కూడా నేను 4 తీసుకున్నాను, ఇది కూడా 4 తీసుకున్నాను. 4 అంటే 8 కదా, అలాగే తీసుకున్నాను అనమాట. ఇది కూడా మన రెడీమేడ్ కుచ్చు కదా, చూడండి. ఇది ఇప్పుడు నేను మిడిల్లో కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇలాగ కింద నుంచి లాక్ వేసుకోవాలి. బీడ్ మిడిల్లో తీసుకొని ఇక్కడైతే గంట దగ్గరికి వచ్చి దాన్ని కట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను బ్లూ కలర్ది డాజిల్స్ అయితే రెడీ చేసుకున్నాను కదా, బీడ్స్ ఎక్కించడానికి. ఓన్లీ బీడ్స్తోనే అది అయితే డాజిల్స్ అయితే రెడీ ఎక్కించుకున్నాను. ఓన్లీ అంటే బీడ్స్తోనే ఇక్కడ డాజిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ 4 బీడ్స్ అనమాట, 4 అయితే వెక్కించుకున్నాను. తర్వాత బ్లూ కలర్ డాజిల్స్ ఒకటైతే వెక్కించుకున్నాను. మనం దారం అయితే థ్రెడ్ దారం అయితే తెలుసు కదా, ఫస్ట్ ఒక 2-3 వేసుకోవాలి అక్కడ. ఇదో డాజిల్స్ అయితే అలాగ మిడిల్లో మనం దారం అయితే పెట్టేసుకొని తర్వాత 3 మళ్ళీ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ 4 ఎక్కించుకున్నాను, తర్వాత 3 ఎక్కించుకున్నాను. ఈ 3లోన ఫస్ట్ అంటే 3 వదిలేసి అదో ఫస్ట్ది 4ది అయితే మాత్రం మనము దాని నుంచి మళ్ళీ దారం అయితే తీసుకోవాలి. తీసుకొని తర్వాత పైకి తీసి తర్వాత మళ్ళీ దోపాలి, దేనికి చీరకి.
మళ్ళీ పొడవాలి చీరకి. తర్వాత వచ్చేసి ఇక్కడ ముళ్ళు అయితే వేసుకోవాలి. ముడి వేసుకుంటే మళ్ళీ అక్కడ లూజ్ అవ్వదు, మనకి కరెక్ట్గా ఉంటుంది. ఒక రెండు మూడు ముళ్ళు అయితే వేసుకున్నాను. అటు ఒక సైడు ఇటు సైడు మిడిల్లో ఒక సైడ్ అనమాట. అంటే 2 టైమ్స్ ఒక 3 టైమ్స్ అయితే నీట్గా ముళ్ళు అయితే వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకోవాలి. టైట్గా ఉంది, ఇంకా మరి ఊడదు కూడా మనకి. తర్వాత సేమ్ అలాగే మళ్ళీ కూడా నేనైతే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. సేమ్ చూడండి, ఫస్ట్ సూదైతే పొడవాలి చివరికి. ఇలాగ చూడండి, 2 సార్లు నేను ముడైతే వేసుకున్నాను, ఎందుకంటే ఊడకుండా ఉండడానికి. తర్వాత 4 అయితే తీసుకున్నాను, ఒకటి ఎక్స్ట్రా వచ్చిందిలేండి. 4 అయితే తీసుకోవాలి ఈ బీడ్స్. మీకు మార్కెట్లో అయితే ఇది దొరుకుతుంది, చూపించారనుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇస్తారనమాట. ఇవి మీకు చిన్నలు కావాలా పెద్దలు కావాలని 2 సైజ్ ఉంటుంది, 3 సైజ్ ఉంటుంది, 4 సైజ్ ఉంటుంది, అలాగంతా సైజులు అయితే ఉంటాయి. మీకు ఏ సైజు కావాలంటే అక్కడ చూస్తే మీకు తెలిసిపోద్ది క్లారిటీగా. ఇక్కడైతే నేను డాజిల్స్ నీట్గా చూడండి ముడి కూడా వేసుకున్నాను. నెక్స్ట్ చూడండి మిడిల్లో తీసుకొని తర్వాత ముడేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి. చీరకొచ్చి మ్యాక్సిమం 26, 30, 32 అలాగైతే వస్తవి. నా చీరకైతే నేను వేసిన చీరకైతే 36 అయితే వేసుకున్నాను డాజిల్స్ అయితే. మ్యాక్సిమం 30 వస్తాయండి. మీరు ఎవరైనా వేసుకోవాలంటే 30 అలా వేసుకోండి. మీకు ఈ డాజిల్స్ నచ్చావా అయితే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే